భద్రాచలం వద్ద గోదావరిపై రెండో బ్రిడ్జ్ నిర్మాణాన్ని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. 2015లో తాను మంత్రి హోదాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి శంకుస్థాపన చేశానని, రెండేళ్లైనా ఎందుకు పూర్తి కాలేదని అధికారుల్ని నిలదీశారు. వారం రోజుల్లో పనులు మొదలుపెట్టి పనులు వేగంగా నిర్వహించి 2 నెలల్లో పూర్తి చేయాలని జాతీయ రహదారుల ఇంజనీరింగ్ అధికారుల్ని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఇంత తీవ్ర జాప్యం తాను ఎక్కడా చూడలేదన్నారు. బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్లను నిర్మించాలని, వాటి పనుల్ని కూడా తక్షణమే ప్రారంభించాలని చెప్పారు. ఎంతో ప్రముఖమైన భద్రాచలం దేవస్థానానికి దేశ విదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని, ఎన్నో అంచనాలతో వచ్చే వారికి ఆహ్లాదం కలిగించే రీతిలో భద్రాచలం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. మోడల్ డివైడర్లు, ఫుట్పాత్లు ఏర్పాటు చేయాలని, అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం నుంచి జగదల్పూర్ వరకు రహదారి పరిస్థితులను సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ముసలిమడుగు వద్ద బ్రిడ్జి వెడల్పు పనుల్ని తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి మట్టి దొరకటం లేదని సైట్ ఇంజనీర్ చెప్పగా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టిని సమకూర్చుకోలేకపోతే ఎలా? మట్టి చంద్రమండలం నుంచి తీసుకొస్తారా ఏంటి అని ప్రశ్నించారు. పనుల జాప్యంపై 3 సార్లు తొలగించినప్పటికీ మీలో మార్పు రాలేదని, పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గోదావరిపై అదనపు బ్రిడ్జి నిర్మాణానికి 90 కోట్లు మంజూరు చేశారని, వాటిలో 65 కోట్లు విడుదల కాగా 58 కోట్ల పనులు పూర్తి చేశామని, ఇంకనూ 7 కోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయని సైట్ ఇంజనీర్ తెలిపారు. పిల్లర్స్ పూర్తయ్యాయి కాబట్టి ఇంకా పనుల్లో జాప్యం చేయొద్దని చెప్పారు. సంబంధిత అధికారులు, ఏజెన్సీలు సమగ్ర నివేదికలతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్షకు రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. మొత్తం ప్రొటెక్ట్ చేసి పెట్టుకోవాలి. బ్రిడ్జి పనులు అయిపోయాక దాన్ని మనం ఏ రకంగా డెవలప్ చేయాలో అట్లా చూసుకోవాలి. ఓకే, ఎవరు ఇక్కడ 65 కోట్ల అగ్రిమెంట్, ఓకే, 58 కోట్ల పని అయిపోయింది సార్. ఇప్పుడు ఇంకా 7 కోట్ల పని పెండింగ్ ఉంది సార్. దాంట్లో మెయిన్గా ఎక్స్పాన్షన్ జాయింట్స్, క్రాస్ బ్యారియర్లు, వేరింగ్ కోట్ వేస్తే బ్రిడ్జ్ ప్రాపర్ కంప్లీట్ అయిపోతుంది సార్. దీని వరకు 3 కోట్లు అయితే పూర్తి స్థాయిలో అప్రోచెస్ కంప్లీట్ పని చేయగలం. ఎవరు దీని ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పండి సార్. ఇప్పుడు 20-25 డేస్ లేబర్లో వచ్చారు సార్. మధ్య ఆగింది. ఎందుకు ఆగింది? ఫైనాన్స్ మీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటే మాకేంటి కాదు. ఇప్పుడు 2-3 సార్లు టర్మినేట్ చేయించా. మళ్ళీ పాపం కేంద్ర మంత్రి గారు చెప్తే వీ వాంట్ టు కంటిన్యూ బికాజ్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా. ఇది 15లో శంకుస్థాపన చేశాను నేను, గడ్కరీ గారు. ఆఫ్టర్ ఆల్ 100 crores. మరి మీ కంపెనీ 100 crores-ని 8 years 9 years కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి? మీరు మాట్లాడితే ఉపయోగం ఉంది. దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్. మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడుతా అంటే నేను లాస్ట్ 5 years లేను, లేకపోతే అట్లే ఉంది. అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించా, మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించా. ఆయన గారేమో కంటిన్యూ చేయమంటారు, మీరేమో ఈ రకంగా చేస్తున్నారు. ఈసారి కుష్వారు చెప్పాను, ఆర్ఓకి 2-3 రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు. యూ స్టార్ట్ ఇమీడియట్లీ. నాకు ఫిబ్రవరి ఆఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకొక చోటైనా పట్టుకుంటా. ఈ రోడ్డు ఇక్కడ నుంచి మీది అవతల ఎవరికి భద్రాచలం ఉంటుంది జగదల్పూర్, ఆంధ్రానేనయా? ఎవరు చేస్తున్నారు, ఎంతవరకు జరుగుతుంది? ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండాలి. మన ఏరియా ఎంత ఉంది? 4 కిలోమీటర్లు. అది అయిందా? 10 మీటర్స్ రోడ్ ఈ ఊళ్ళోది కూడా 7 కిందకే వస్తుంది కదా. ఎందుకని? నేషనల్ హైవే మన బోర్డర్ దాకా ఉంటుంది. మరి ఏం చేస్తున్నారు? దానికి మంచిగా డివైడర్స్, ఫుట్పాత్లు మొత్తం శాంక్షన్ చేసుకొని బ్యూటిఫుల్ భద్రాచలంలో ఉన్న రోడ్డు ఏ సిటీలో ఉండకూడదు.
ఆ రోజుల్లోనే వైడనింగ్ చేశాను. ఇంకా ఏమన్నా కావాలంటే కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడుకొని భద్రాచలం టౌన్ వరకు నేషనల్ హైవే స్కోప్లో ఉన్న దాన్ని అవుతుంది మంచి మోడల్ డివైడర్స్ ఎక్కడ బెస్ట్ ఇది ఉంటామో అక్కడ మనం మన టౌన్ బ్యూటిఫై చేయాలి. ఇది నేషనల్ హైవే పైసలు కాబట్టి గెట్ దెమ్ అక్కడ నుంచి తీసుకో. ప్రపోజల్స్ పంపిస్తే ఐ విల్ టెల్ మీ ఈఎన్సీకి చెప్తాను, అక్కడ కూడా చెప్తాను. భద్రాచలం టౌన్ పుణ్యక్షేత్రం, దేశాల వాళ్ళు వస్తారు. కనీసం టౌన్ అన్నా నీట్గా పెట్టుకోవాలి కదా. పెట్టుకోవాలంటే రోడ్స్ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ మీరు వర్కౌట్ చేసుకొని మీరు మట్టుకి కలెక్టర్ గారితో టచ్లో ఉండి మీ వాళ్ళని పిలిపించి ఎవరో రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకరిని రమ్మని డిపార్ట్మెంట్ని కూడా పిలిపించి స్టార్ట్ ఇమీడియట్. జాయింట్ అకౌంట్ ఉంది సార్, నాకు కాంట్రాక్టర్ జాయింట్ అకౌంట్. ఏదన్నా జరగట్లేదు కదా. 15 ఎప్పుడు ఇంకాసేపు అయితే 15 వస్తుంది, 25 వస్తుంది. చూడండి 10 ఏళ్ళు కడతారు బ్రిడ్జి. 10 సంవత్సరాలు కట్టరు కదా. 2 సీజన్లు 3 సీజన్లు మా కాకపోతే ఫ్లడ్ వచ్చింది. మిగతా సీజన్లో మీరు వర్కింగ్ సీజన్లో ఇప్పుడు అక్టోబర్ నుంచి పని చేయొచ్చు. ఇది ఇప్పుడు అసలు కింది పని అయిపోయింది కదా, మరి పై పని వర్షం పడ్డా చేయొచ్చు. మీరు అప్రోచ్ ఎందుకు కంటిన్యూ చేయట్లేదు అవతల? వాట్ ఈస్ ది ప్రాబ్లం ఫర్ ఇట్? మట్టి చంద్రమండలం నుంచి తెస్తావా? ఇక్కడదే కదా. ఎక్కడ తేవాలో ఏంటో చూసుకొని మీరు మాట్లాడి ముందు అప్రోచ్ మొదలు పెట్టండి. మొదలుపెట్టి లేయర్ బై లేయర్ మీరు స్ట్రెంథనింగ్ చేసుకుంటూ రావాలిగా. లేకపోతే ఒకేసారి పోషిస్తారనుకో మళ్ళీ దాని కథ అంతే అవుతుంది. వర్షం పడింది అనుకో ఎక్కడ దిగబడిపోతుంది. మీరు లేయర్ బై లేయర్ స్ట్రెంథన్ చేసుకుంటా దానికి కావాల్సిన రోల్ చేసుకుంటా అటుపక్క ఇటుపక్క ముందు అప్రోచ్ కంప్లీట్ చేయండి. దానికి పెద్ద పని అక్కర్లేదు. ఎక్కడో చాట మీరు చూసి 3 సార్లు టర్మినేట్ చేయించారు. మళ్ళీ పాపం కేంద్ర మంత్రి గారు చెప్తే వీ వాంట్ టు కంటిన్యూ బికాజ్ సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా. ఇది 15లో శంకుస్థాపన చేశాను నేను గడ్కరీ గారు. ఆఫ్టర్ ఆల్ 100 crores. మరి మీ కంపెనీ 100 crores-ని 8 years 9 years కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి? మాట్లాడితే ఉపయోగం ఉంది. దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్. మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడుతా అంటే నేను లాస్ట్ 5 years లేను, లేకపోతే అట్లే ఉంది. అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేపించారు, మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించారు. ఆయన గారేమో కంటిన్యూ చేయమంటారు, మీరేమో ఈ రకంగా చేస్తున్నారు. ఈసారి కుష్వాకి చెప్పాను ఆర్ఓకి 2-3 రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తారు. యూ స్టార్ట్ ఇమీడియట్లీ. నాకు ఫిబ్రవరి ఆఖరికల్లా ఈ బ్రిడ్జి మీద వెహికల్స్ తిరగాలి. దట్ ఈజ్ అవర్ టార్గెట్. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకొకసాటైనా పట్టుకుంటా. ఈ రోడ్ ఎక్కడి నుంచి మీది అవతలెవరిది భద్రాచలం ఉంటుంది చెప్పగలుగుతారు? ఆంధ్ర నేనయ్యా. ఎవరు చేస్తున్నారు, ఎంతవరకు జరుగుతుంది? ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండాలి. మన ఏరియా ఎంత ఉంది? అది అయిందా?